సైన్స్ ఈరోజు ల్యాబ్లలో ప్రూవ్ చేస్తున్న విషయాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే తమ శరీరంలోనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. వాళ్ళు ఈ మొత్తం సైన్స్ని ఒకే ఒక్క శక్తివంతమైన మాటలో చెప్పేశారు. ఆ సూత్రమే లంకణం పరమౌషధం అంటే ఉపవాసమే అన్నింటికన్నా గొప్ప ఔషధమని ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అది మన శరీరంలో ఆమము అనే ఒక విషపూరితమైన జిగురులా పేరుకుపోతోంది. చాలా రోగాలకు ఇదే మూలకారణం. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనలోని జఠరాగ్ని అనే జీర్ణశక్తి ప్రజ్వలిల్లుతోంది. బయటనుంచి ఫుడ్ రాకపోవడంతో ఆ అగ్ని లోపల పేర్కుపోయిన ఈ విషాన్ని ఇంధనంగా వాడుకొని కాల్చి బూడిద చేసేస్తుంది. కేవలం 12 గంటలు గడవగానే మన శరీరం ఫ్యాట్ని కరిగించే ఒక మెషిన్లా మారిపోతుంది. ఇక 16 గంటల దగ్గర అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఆటోఫేగి ఫుల్ స్వింగ్లో పనిచేస్తూ శరీరంలోని చెత్తనంతా క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత 24 గంటలు పూర్తయ్యేసరికి ఒక అద్భుతం జరుగుతుంది. మన శరీరంలోని మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ యాక్టివేట్ అయ్యి కొత్త ఆరోగ్యకరమైన కణాలను సృష్టించడం ప్రారంభిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం తనను తాను రీబూట్ చేసుకుంటుంది. 16 గంటల ఉపవాసం తర్వాత మన బాడీ యూత్ హార్మోన్ అని పిలిచే గ్రోత్ హార్మోన్ను ఏకంగా 5 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కండరాలు బలంగా తయారవుతాయి, చర్మం నిగనిగలాడుతుంది. 16:8 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. రోజు ఆటోఫేజీ బెనిఫిట్స్ పొందడానికి ఇదే చాలా సులువైన మార్గం. చాలా సింపుల్. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల టైంలోనే తినాలి. ఉదాహరణకి రాత్రి 8 గంటలకు డిన్నర్ చేశారనుకోండి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ మొదటి మీల్ ఉంటుంది. అంతే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉపవాసాన్ని సరిగ్గా మొదలుపెట్టడం అలాగే సరిగ్గా ముగించడం చాలా ముఖ్యం. ఫాస్టింగ్ మొదలుపెట్టే ముందు రోజు రాత్రి లైట్ ఫుడ్ తీసుకోండి. ఇక ఉపవాసం ముగించేటప్పుడు ఒక్కసారిగా హెవీగా తినేయొద్దు. కొబ్బరి నీళ్లు లేదా పళ్లరసంతో నెమ్మదిగా స్టార్ట్ చేయడం మంచిది. ఉపవాసం మన శరీరానికే కాదు, మన బ్రెయిన్కి కూడా ఒక బూస్టర్ లాంటిది. ఇది మన మెదడుల్లో BDNF అనే ఒక మిరాకిల్ ప్రోటీన్ని పెంచుతుంది. ఇది కొత్త బ్రెయిన్ సెల్స్ని పుట్టిస్తుంది, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. మన ఋషులు ధ్యానం చేయడానికి ముందు ఉపవాసం ఎందుకు చేసేవారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. వీటన్నిటికంటే ముఖ్యంగా ఉపవాసం మనకు సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మనియంత్రణను నేర్పిస్తుంది. ఎవరైతే నాలుకను జయిస్తారో వాళ్లు మనస్సును జయిస్తారు. మనస్సును జయించిన వాళ్లు తమ జీవితాన్నే జయిస్తారు. ఇది ఎన్నో వ్యసనాల సంఖ్యలను కూడా తెంచుతుంది. కాబట్టే గుర్తుంచుకోండి, ఉపవాసమంటే శరీరాన్ని శిక్షించడం కాదు, దాని అసలైన శక్తిని అన్లాక్ చేయడం.